ఆ ఫ్యామిలీలో కుటుంబ సభ్యులు ఒక ఓ ఫ్యామిలీ ఉందండి. ఆ ఫ్యామిలీలో కుటుంబ సభ్యులు ఒక 6 ఉన్నారనుకుందాం. 6లో ఒక వ్యక్తికి ఈ వెలుగు దర్శనం ఇచ్చింది, ఈ సత్యం బోధపడింది. మిగిలిన వాళ్ళంతా అసత్యంలో ఉన్నారు. ఈ ఒక్క వ్యక్తి మనోనేత్రాలు మాత్రం వెలిగించబడ్డాయి. ఈ ఒక్క వ్యక్తి మనోనేత్రాలు వెలిగించబడక ముందు ఆ మిగిలిన వాళ్ళు చేసింది, ఇతను చేసింది ఒకటే. ఆ మిగిలిన వాళ్ళతో ఏకీభవించాడు, వాళ్ళు చేసేవన్నీ ఇతను కూడా చేశాడు. కానీ ఎప్పుడైతే ఈ సత్యము, ఈ వాక్యము, ఈ వెలుగు వీడిని దర్శించి ఇతడి మనోనేత్రాలు వెలిగించిందో అప్పుడు వీడికి మైండ్ పనిచేయటం మొదలుపెట్టింది. స్తోత్రం. అప్పటిదాకా వాళ్ళతో కలిసి 2 ఏళ్ళు 3, 2 ఏళ్ళు 3, 2 ఏళ్ళు 3 అని పాఠాలు చదివినోడు దేవుడు దర్శించి మనోనేత్రాలు వెలిగించి సత్యజ్యోతి వీళ్ళలో ప్రకాశించిన తర్వాత వీనికి విషయం అర్థమైంది. 2 ఏళ్ళు 3 కాదు 4 అని. స్తోత్రం. ఇక అప్పుడు ఇంట్లో చెప్పటం మొదలు పెడతాడు. ఏమని? అమ్మా, నాన్న, అన్న, అక్క, ఇప్పటిదాకా మనం 2 ఏళ్ళు 3 అనుకున్నాం. సత్యం నాకు బోధపడింది 2 ఏళ్ళు 3 కాదు 2 ఏళ్ళు 4 అని లెక్క చెబుతాడు. లెక్క చెప్పినప్పుడు మరి ఆల్రెడీ అసత్యంలో ఉన్నారు కదా వాళ్ళు. ఇప్పుడు వీడికి ఏమొచ్చింది? సత్యం తెలిసింది. వాళ్ళు ఎందులో ఉన్నారు? ఇప్పుడు ఏమైంది? ఇక ఏం చెప్తాడు? 2 ఏళ్ళు 3 కాదు 4 అని అంటుంటాడు. వాళ్ళు ఏమంటారు? నోరు మొయ్, పెద్ద పండితుల్లాగా మాట్లాడవాకు, పండితుల్లాగా. ఏం తెలుసురా నీకు? మా ముత్తాత చెప్పాడు 2 ఏళ్ళు 3 అని, మా తాత చెప్పాడు 2 ఏళ్ళు 3 అని, నేను చెబుతున్నా 2 ఏళ్ళు 3 అని. నేను చెప్పింది 3, తాత చెప్పింది 3, ముత్తాత చెప్పింది 2 ఏళ్ళు 3, వాడి తాత చెప్పింది కూడా. ఇక్కడ తాతల తరాల తండ్రుల దగ్గర నుంచి ఆవుతున్న 2 ఏళ్ళు 3 అని వస్తుంటే ఇప్పుడు వచ్చాడండి పోటుగాడు 2 ఏళ్ళు 4 అంట. వాళ్ళు రాలిపోతాయి 4 అన్నామంటే 3 అనో అనమంటారు వాళ్ళు. ఈడేం 3 అనడు. ఎందుకు? ఇది లెక్క కరెక్ట్గా అర్థమవుతుంది. ఇట్లా 3 అంటే మనం మోసపోతాం, చాలా అమౌంట్ మంది తగ్గిపోద్ది, లెక్క కరెక్ట్గా ఉండాలి, లెక్క తేడా వస్తే ఇబ్బంది పడతాం, నష్టపోతామని ఈడు మొత్తుకుంటుంటాడు. ఈడు వాళ్ళకి తిక్కలోలా కనపడతాడు. అప్పటికే అసత్యంతో మైండ్ పోయిన వాళ్ళకి, మళ్ళీ చెబుతున్నా, అప్పటికే అసత్యంతో మైండ్ పోయిన వాళ్ళకి సత్యజ్యోతి వెలిగి మైండ్ బాగైనోడు పిచ్చోళ్ళ కనపడతాడు. ఇప్పుడు ఇది చెబుతుంటే మీకు ఏదో గుర్తొస్తుంది కదా, వస్తుంది కదా. మీ ఇంట్లో సంగతులే గుర్తొస్తుంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎట్ట కనపడతాడంటే వీడు పిచ్చోళ్ళలా కనపడతాడు. చివరికి వీడు ఇంట్లో మిగిలిన వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు, ఒప్పుకోరు. ఎవరో ఒకళ్ళారో చిక్కుతారు. నా మాట విని నేను చెప్పేది నిజం కావాలంటే ఇది లెక్క చూడు, 1 1 1 1 2 2 కలిపితే ఎన్ని వచ్చినాయి? గీతలకి 4 వచ్చినాయి. నాన్న ఏంది 3 అంటాడు. నాన్న తాత లెక్కలో ఉన్నాడు, కానీ ఇప్పుడు అది కరెక్ట్ కాదు, ఇదిగో లెక్క ఇది. అప్పుడంటే నాన్నకు స్టడీ లేదు, చదువు లేదు, తాతకు చదువు లేదు, ముత్తాతకు చదువు లేదు, ఎవడేది చేయలేదు నమ్మారు. మనం చదువుకున్నాం కదా, లెక్క ఇది కదా, ఇదిగో 4, నాన్న 3 అంటున్నాడు, నువ్వు అన్న అర్థం చేసుకుంటే కరెక్టేరా అన్నయ్య, కరెక్టేరా 4. మరి ఎట్లా చేయగలిగిందే ఉంది? వాళ్ళని మార్చడానికి ఎంత ట్రై చేసినా వాళ్ళు మారట్లేదు. చిన్నగా అన్నతో పాటు ఇప్పుడు చెల్లి ఏకీభవించింది అనుకో. చెల్లి ఏకీభవించి 2 అయ్యారు. ఒక ఇంట్లో 6 ఉంటే 2 2 వాళ్ళు అంటున్నారు, మిగిలిన వాళ్ళు ఇక రివర్స్. చెడగొట్టావా? దాన్ని కూడా చెడగొట్టావా? అయిపోయింది. ఈడి పిచ్చి ఆ అమ్మాయి కూడా ఎక్కించాడు. ఇక ఈ ఇంటి మొత్తాన్ని ఎక్కించేటట్టున్నాడు ఈ పిచ్చి. ఇక ఏం జరిగింది? ఒకే కప్పు కింద ఉంటారు, కలిసి ఉన్నట్టుగానే ఉంటారు, కానీ వీళ్ళు చేసే వీళ్ళకి నచ్చవు, వీళ్ళు చేసే వీళ్ళకి నచ్చవు. సత్య సంబంధి చేసే ప్రవర్తన అంతా అసత్య సంబంధికేమో చిర్రెత్తుకు వస్తుంది. వీళ్ళు చేసే సోది పనులు వాళ్ళకి అర్థమవుతాయి కదా,
వాళ్ళకి అర్థం ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదంటేనేమో వీళ్ళకి బాధ, వీళ్ళు చేసే చేష్టాలు చూసి వాళ్ళకి బాధ. ఇప్పుడు దీన్ని భేదం అంటారా ఏమంటారు? ఇది ఎందును బట్టి కలిగింది? సత్యమును బట్టి కలిగింది, వెలుగును బట్టి కలిగింది, జీవాన్ని బట్టి కలిగింది, వాక్యాన్ని బట్టి కలిగింది. సమాజము కూడా అంతే. కుటుంబము 5 ఉంటే ఇద్దరికి వేరుగా 3 తయారవుతారు అంటే 3 ఒప్పుకోరు. ఆ 3తో ఈ 2 ఏకీభవించలేరు, ఎందుకంటే 2 కళ్ళు వెలిగించబడ్డాయి. అలాగే సమాజంలో 100 ఇళ్ళుంటే 100 కుటుంబాలుంటే 100 కుటుంబాలు ఒక కుటుంబం సత్యాన్ని తెలుసుకుందనుకో, ఈ 99 కుటుంబాలు సత్యాన్ని తెలుసుకున్న కుటుంబానికి శత్రువులు అవుతాయి. బ్రదర్ వింటున్నావా? ఏమవుతారు? శత్రువులు అయిపోతారు. ఎందుకు? వాళ్ళతో వీళ్ళు ఏకీభవించట్లేదని. ఎందును బట్టి ఇలా వేరైపోయారు? ఎందుకు ఈ భేదం వచ్చింది అంటే ఒకటే కారణం, మనోనేత్రములు వెలిగించబడినందున. యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఏం చేశాడో తెలుసా? అందరి మనోనేత్రాలు మూయబడి ఉండగా ఆయన ఒక్కొక్కరిని దర్శించి మనోనేత్రాలు వెలిగించటం మొదలుపెట్టాడు. ఇక మనోనేత్రాలు వెలిగించబడినోడల్లా అజ్ఞాన క్రియలతో ఏకీభవించలేడు, అంధకార క్రియలతో ఏకీభవించలేడు, పిచ్చి చేష్టాలతో ఏకీభవించలేడు. దేవునికి స్తోత్రం. నా ఫ్యామిలీలో అదే జరిగింది. దేవుడు నన్ను దర్శించాడు. దేవుడు నన్ను దర్శించి నా మనోనేత్రాలు వెలిగించి చేసే క్రియలన్నింటిలో స్పష్టత ఇచ్చిన తర్వాత ఏదైనా ఎందుకు చేయాలి, దాని విధి విధానాలు ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి, దానివల్ల తెలివేంది, అజ్ఞానం ఏంది అన్నీ ఆలోచించడం మొదలుపెట్టా. ఎప్పుడైతే దేవుడు నా కళ్ళు వెలిగించాడో ఇక మా వాళ్ళు చేసే పనుల్లో పిచ్చితనం ఎంత ఏందో నాకు అర్థమై వాళ్ళని ఖండించడం మొదలుపెట్టా. ఖండించడం మొదలు పెడితే వాళ్ళు నన్ను చూసి ద్వేషించడం మొదలుపెట్టారు. సింపుల్గా చెప్పాలంటే నాకు 2 కుమారులు, చిన్న పిల్లలు. ఒకడికి మొక్కుబడి చేశాం. మొత్తం 25-30 మొక్కులు ఉన్నాయిలే మాకు. ఒకటి కాదు, కనపడ్డ దగ్గరల్లా మొక్కుడే. 25-30 ఉన్నాయి మొక్కులు. అందులో ఒకటి నేను జుట్టు పెంచుకొని గడ్డం పెంచుకున్నాను. ఇది తిరుపతికి వస్తానని. మా అబ్బాయి కూడా పెద్దవాడికి జుట్టు పెంచి పిలకేశాం. వాడికి తిరుపతికి మొక్కు తీర్చాలి అని. తర్వాత నన్ను దేవుడు దర్శించి మనోనేత్రాలు వెలిగించిన తర్వాత, సత్యం తెలుసుకున్న తర్వాత, యేసు ప్రభు నిజదేవత్వాన్ని గుర్తించిన తర్వాత చర్చికి పోవటం మొదలుపెట్టా. చర్చికి పోవటం మొదలుపెట్టి చర్చిలో దేవుని మాటలు వినటం మొదలుపెట్టిన తర్వాత ఇక నాకు సత్యం ఏంటో అర్థమైంది. బైబిల్ చదివాను, వాక్యం విన్నాను, ఇక నేను రాజీ పడ్డాను సత్యంతో. ఇది సత్యం, ఇది దేవత్వం, ఇది దేవుడు అంటే దేవుని వ్యక్తిత్వం, ఇది దేవుని ప్రేమ, ఇది దేవుని న్యాయం, ఇది మన పాపాల కోసం ప్రాయశ్చిత్తం యజ్ఞమై తిరిగి లేచినటువంటి దేవత్వం యేసులో కనపడుతుంది, ఇంకెవరిలో కనపడట్లేదు. నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన నిజమైన దేవుడు, పాపము నుండి నన్ను దూరం కమ్మన్న దేవుడు, నా పాపాల కోసం ప్రాయశ్చిత్తం జరిగించిన దేవుడు, క్యారెక్టర్ కలిగిన దేవుడు, వ్యక్తిత్వం కలిగిన దేవుడు, దేవుడు అనడానికి యోగ్యుడు యేసు ప్రభు. అసలు కథానాయకుడిని తెలుసుకున్న తర్వాత ఇంకా కొసర సంగతులు ఎందుకు అని శుభ్రంగా బార్బర్ షాపుకు పోయి వాడిని కూడా తీసుకొని పోయి వాడి పిల్లగా మొత్తం తెప్పించి క్లీన్ చేయించా. నేను కూడా షేవింగ్ చేయించుకొని కటింగ్ చేయించుకో, ఈ 2 చేసి ఇంటికి పోయా. ఇక మా వాళ్ళు చూడు, ఏం పోయే కాలం వచ్చింది, ఇది ఆడినాడ మంత్రం, ఇది ఎక్కడ మిడిమేళం, అంత నువ్వు చేసే పనులు ఏందిరా, మొక్కుబడి చేసి మా కొంపను ఏం చేయాలనుకుంటున్నావు, ఇప్పటికే నాశనం అయ్యాం, ఇంకా నాశనం చేయాలనుకుంటున్నావా, వామ్మో వాయ్యో అని లేచారు. మరి భయం కాదు, మొక్కు తెరచకపోతే ఏమన్నా అయిద్దేమో అని నేను చెప్పా. నేను కౌన్సిలర్స్ని ఎమ్మెల్యేస్ని వదిలిపెట్టి అసలు ముఖ్యమంత్రిని కలుసుకున్నా. అర్థమైందా? ఇప్పటిదాకా నేను ఇప్పటిదాకా వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళ క్యాడర్ ఏంటంటే ఇది. టాప్ 1 ఎవరంటే ఆయన, అందరికీ పైన ఉన్నవాడు ఆయన, దహించు అగ్ని ఆయన, అతి శ్రేష్ఠుడు ఆయన. ఇక ఆయనతో నాకు సంబంధం ఏర్పడింది, అసలు వాడితో నాకు పరిచయం ఏర్పడింది. కొసరసరికి ఇంకేం చేయదు, కావాలంటే చూసుకోండి అన్న.
వాళ్ళ భాషలో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పా. పాపం 4-5 రోజులు అల్లాడిపోయారు. భయం, జరిగిన నష్టాలుగా ఇంకేం జరుగుతాయో అని. ఏమీ జరగదు. నేను సత్య దేవుడిని తెలుసుకున్నా, నిజమైన దేవుడిని తెలుసుకున్నా, కొలతలు కలిగిన దేవుడిని తెలుసుకున్నా, దేవుడు అనడానికి యోగ్యుడిని తెలుసుకున్నా, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడిని తెలుసుకున్నా, ఆయన రెక్కల నీడలోకి వెళ్ళిపోయా. ఇక ఏది నన్ను ముట్టజాలదు, ఇక నాకు ఏమీ కలగదు, భయపడొద్దు, ధైర్యంగా ఉండండి అంటే వాళ్ళు ఎటు ఊరుకుంటారండి? గొడవేగా ఇంట్లో. ఇక నేను ఏది చేసినా వాళ్ళకి చీదరగానే ఉంది. ఇంకేదన్నా చేయని రివర్స్ అవుతున్నారు మొత్తం. దీన్ని భేదం అంటారు. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు నన్ను దర్శించి మా ఇంట్లో ఏం స్టార్ట్ అయింది? భేదం స్టార్ట్ అయింది. అయితే నేను ఊరుకుంటానా? ప్రార్థన చేయటం మొదలుపెట్టా. ఒక్కొక్కళ్ళని దర్శించు ప్రభువా, మాట్లాడు, నన్ను దర్శించావుగా, నాతో మాట్లాడావు, వాళ్ళ కళ్ళు కూడా తీరు. నేను చెబితే వాళ్ళకి పిచ్చోళ్ళ కనపడుతున్నాను, సోదోళ్ళ కనపడుతున్నా, తిక్కలోళ్ళ కనపడుతున్నాను. వాళ్ళకి మైండ్ పోయిందని సంగతి వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళకి మైండ్ పోయిందని సంగతి వాళ్ళకి తెలియట్లే. ఒకప్పుడు నాకు కూడా పోయింది. ఇప్పుడు నువ్వు నా మైండ్ సరి చేసావు, వాళ్ళకి మైండ్ వచ్చేటట్టు చేయిస్తాంటే ప్రార్థన చేయడం మొదలు పెడితే ఒక్కొక్కళ్ళని దర్శించాడు. ఇంటి మొత్తం బాప్తీసం పొందారు.